విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. సాయికృష్ణ ఇంటికి వెళ్లిన పోలీసులు సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు. ఇక విచారణ చేయబోతున్న బృందం సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరగబోతోంది. కృష్ణలంకలో సీఐ నాగరాజు అరెస్టుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఇవాళ సీఐ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సాయికృష్ణ ఇంటికి వెళ్లిన పోలీసులు సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకోబోతున్నారు. ఇక సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేయబోతున్నారు పోలీసులు. ఇప్పటికే కృష్ణలంకలో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇవాళ సీఐ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే సాయికృష్ణ ఇంటికి వెళ్లిన పోలీసులు అతని తల్లి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసుకోబోతున్నారు. అప్డేట్స్ ఏంటి దుర్గా? విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్ గా స్టార్ట్ చేశారని చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా అన్ని టీంలు కూడా యాక్షన్ లోకి దిగాయి. అయితే ప్రస్తుతం అయితే సాయికృష్ణ నివాసం వద్ద విజయవాడకు సంబంధించినటువంటి ఏసీపీ దైవ ప్రసాద్ అతని టీం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఈ రోజు 11 గంటలకి ఇక్కడికి చేరుకున్నటువంటి ఏసీపీ దైవ ప్రసాద్ టీం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాత ప్రస్తుతం అయితే విజయలక్ష్మి ఎవరైతే ఆ సాయికృష్ణ తల్లితో ప్రస్తుతం స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆరోపణలకు కల ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అసలు సాయికృష్ణ ఎప్పుడు పోలీసులు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందనే విషయాలన్నీ పూర్తిగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజు పైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం. మరొక పక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా క్లూస్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ప్రత్యేక అధికారి కూడా ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంటి వద్దకు వచ్చినటువంటి పోలీసులు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. అయితే తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలు, తమకున్నటువంటి అనుమానాలు వీటన్నిటినీ కూడా పూర్తిగా ఏసీపీ దేవప్రసాద్ కి విజయలక్ష్మి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సాయి కృష్ణను తీసుకొచ్చినప్పటి నుంచి తర్వాత ఏదైతే ఈ ఇష్యూ చనిపోయాడనే ఇష్యూ బయటకు వచ్చిందో అప్పటి నుంచి జరిగినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో కొట్టినట్టు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం, అలాగే ఫోటోగ్రాఫ్స్ ఏవైతే గోర్లు పీకినట్టు ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏ విధంగా వచ్చాయి, వీటన్నింటికి సంబంధించి విచారణ అనేది ప్రస్తుతం అయితే సాయికృష్ణ నివాసంలో జరుగుతుంది. కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత దీనిపైన ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అయితే ప్రాథమికంగా కీలకమైనటువంటి తల్లి స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంట్ అయితే తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిఐపై కేసు కూడా నమోదు చేశారు కాబట్టి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రాథమికంగా సిఐ నాగరాజు పై ప్రజెంట్ అయితే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సిఐతో పాటు ఈ ఇష్యూలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 6 నుంచి 7 మంది మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది సాయికృష్ణ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లి విజయలక్ష్మి చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినటువంటి సీరియస్ గా అటు ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఉదయం డీజీపీ హరీష్ గుప్తా అలాగే సిపి రాజశేఖర్ బాబు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సమావేశం అయ్యారు. కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందనేది ప్రాథమికంగా సీఎం కి రిపోర్ట్ కూడా ఇచ్చారు. అటు పక్క ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధినేత వైఎస్ జగన్ కూడా నిన్న విజయలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అండగా ఉంటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ అయితే తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే విజయలక్ష్మితో స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలనే దానికి సంబంధించినటువంటి యాక్షన్ కూడా ఉండబోతుంది. ప్రస్తుతం అయితే మనం విజయలక్ష్మి స్టేట్మెంట్ ఏదైతే సాయికృష్ణ నివాసం ఉందో నివాసం వద్ద
ఉన్నాము. ఈ నివాసంలో పూర్తిగా అంటే ఉదయం నుంచి అంటే దాదాపు గంటన్నర పైగా ఈ స్టేట్మెంట్ అనేది రికార్డ్ కూడా జరుగుతుంది. ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో కేసుని బిల్డప్ చేయబోతున్నారు. ప్రాథమికంగా ఇప్పటికే సిఐపై సస్పెన్షన్ వేయడంతో కూడా దానిపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఆల్రెడీ ఫైల్ చేశారు కాబట్టి ఈ రోజు సాయంత్రానికి అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది చెప్తున్నారు. అయితే ఈ సాయి కృష్ణని మార్కాపూర్ నుంచి తీసుకొచ్చారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అనేక రోజులు స్టేషన్ లో ఉంచారు, కొట్టి చంపి కాల్ చేశారనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో పాటు కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళు ప్రధానంగా చూపిస్తున్నారు. వాళ్ళ గోళ్లు అనేవి పీకేసినట్టుగా ఫొటోస్ ఉన్నాయనేది ప్రాథమికంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటి ఉన్నటువంటి ఆధారాలు ఎక్కడొచ్చాయి, అనుమానాలు ఏ విధంగా జరిగాయి, అసలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది, సిఏ నాగరాజ్ తో కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు, కుటుంబ సభ్యులకి ఏం చెప్పారు నాగరాజ్ అనే దానికి సంబంధించి ప్రాథమికంగా మొత్తం వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రాథమికంగా ఏవైతే క్లూస్ టీమ్స్ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి లాకప్ లో ఎలాంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయబోతున్నారు. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ అలాగే సిఎన్ నాగరాజు, విజయలక్ష్మి, సాయి కృష్ణ మొబైల్ కాల్ డేటా అన్ని కూడా పూర్తిగా రికార్డ్ చేయాలి, మొత్తం అంతా కూడా పూర్తిగా రికార్డ్ చేయాలి, మొత్తం అంతా కూడా బ్లాక్ చేయాలి అని సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే నిన్న కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇప్పుడు సాయి కృష్ణ నివాసం వద్ద ఉన్నాము. ప్రస్తుతం అయితే లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే దైవప్రసాద్ ఏసీపీ ఉన్నారో ఏసీపీతో పాటు ఇద్దరు సీఏలు, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. వీళ్ళంతా కూడా లోపలైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ అయితే తీసుకున్నారు. వాళ్ళ మేనమామలతో పాటు సాయి కృష్ణ చిన్నమ్మ వీళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే ఏం జరిగింది మొదటి నుంచి కూడా అంటే జూన్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా అనుమానాలు వచ్చాయనే దానికి సంబంధించి ప్రాథమికంగా అన్ని వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో స్టేషన్లోనే కొట్టి చిత్రహింసలు పెట్టిన తర్వాత చనిపోతే తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు, తర్వాత చనిపోయినటువంటి వ్యక్తిని కాల్ చేశారనేది ప్రధానంగా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఆరోపణలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చెప్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏసీపీకి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం అయితే ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతున్నారు. అంటే దుర్గా అటు ఫోరెన్సిక్ టీం పోలీస్ స్టేషన్కు కూడా వెళ్ళి క్లూస్ను సేకరించే పనిలో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దుర్గా? అంటే మరొక పక్క ఇటు సాయి కృష్ణ ఇంటి దగ్గర ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఏదైతే ఇన్వెస్టిగేషన్ టీము రంగంలోకి దిగిందని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా స్టేషన్లో అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రోజు అంటే ఆ 4-5 రోజులు సాయి కృష్ణ స్టేషన్లో ఉన్నటువంటి రోజుల్లో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, ఏ విధంగా జరిగింది, సీసీ కెమెరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారు సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఎవిడెన్స్, వీటన్నింటికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆల్రెడీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమైనా ఆధారాలు తెలుస్తాయా అనే దానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు తెలుస్తున్నారు. అయితే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఒక పక్క సాయి కృష్ణ నివాసంలో ఇన్వెస్టిగేషన్ జరగడంతో పాటు మరొక పక్క కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే వీటన్నింటి నేపథ్యంలో క్లూస్ టీమ్ కూడా ఫోరెన్సిక్ అలాగే క్లూస్ టీమ్ రెండు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళాయి. వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రాథమికంగా దీనికి సంబంధించి ఫోరెన్సిక్లో ఏమైనా ఆధారాలు తెలుస్తాయా అనే దానికి సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే వీటితో పాటు ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ని లాక్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇటు కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారనేది కీలకంగా ఉండబోతుంది. అయితే ఇప్పటివరకు కూడా చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఆరోపణలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటనే దానికి సంబంధించి కూడా ప్రాథమికంగా చర్చిస్తున్నారు. ఆధారాలన్నీ కూడా తీసుకుని సిఐ నాగరాజ్ ఆ టైంలో ఏం చేశారనే దానికి సంబంధించి సిఐ ఏం మాట్లాడారు తల్లితో అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అయితే పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే దుర్గా అటు సాయి కృష్ణ తల్లి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులే తీసుకెళ్లి చంపేసి దహనం కూడా చేసేస్తారంటూ కొన్ని ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
అయితే మొదటి నుంచి కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి చెప్తున్నారు, చంపేశాము, ఫోటోకి దండేసుకో అని సీఐ నాతో చెప్పారనేది ఆవిడ ప్రతి మాట్లాడినప్పుడు అన్ని చోట్ల కూడా అదే చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి అనుమానాలు వచ్చాయని అటు డీజీపీకి కంప్లైంట్ చేయడంతో పాటు ఆ సిపికి కూడా కంప్లైంట్ చేశామనేది వాళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు ఏం మాట్లాడారు, పిన్ టు పిన్ డే టు డే ఏం జరిగింది, సీఏ నాగరాజు ఏం మాట్లాడారు, మీరు అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చినటువంటి సమాచారం ఏంటి, లేదంటే సాయికృష్ణకి సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులను కూడా సీఏ నాగరాజు ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టుకు పెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళు ఎలాంటి సమాచారం ఇచ్చారు, స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్టేషన్కి వెళ్ళిన తర్వాత కొడుకుకి సంబంధించి బాత్రూంలో పడి ఉండడాన్ని చూశానంటూ కూడా విజయలక్ష్మి చెప్తున్నారు. కాబట్టి అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానికి సంబంధించి ప్రాథమికంగా మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే సాయికృష్ణ నివాసంలో కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ అనేది ఆల్రెడీ రికార్డ్ చేశారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ ముగిసింది. మరి కాసేపట్లో ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా బయటకు రాబోతున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పోలీసులు మాట్లాడుతున్నారు. సార్ ఎలాంటి స్టేట్మెంట్ చెప్తున్నారు? దర్యాప్తు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది, దర్యాప్తులో ఉంది సార్. అంటే దర్యాప్తు బాధ్యతలు ఆల్రెడీ స్వీకరించామని, అదే దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైంది, అన్ని విషయాలు కూడా త్వరలోనే చెప్తామంటూ కూడా ఏసీపీ దైవప్రసాద్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు తెలియజేస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే కేసులో కీలకంగా ఉన్నటువంటి విజయలక్ష్మి స్టేట్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి విజయలక్ష్మి స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే సిఐ పైన కూడా కేసు నమోదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ఫర్దర్గా ఎంక్వైరీ అనేది జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.